హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రామేశ్వరం యొక్క జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము. శివపురాణం ప్రకారము పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకునేవాళ్ళు. ఆ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడు స్వయంగము రంగంలో దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగము బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్యం పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవటానికి బయలుదేరారు. బ్రహ్మకి ఎంత లింగము అగ్రభాగము కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అనగా మొగలి పువ్వు జారి క్రిందకి రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదే విధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగం చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనను బ్రతిమలాసరికి కాదనలేక సరేనంటాను, రెండు కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది, కానీ అసత్యం చెప్పటానికి ఇష్టం లేని తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోలేడని అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. హిందువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగము అనంతమైనదని, దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలైనాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావించబడతాయి. ఆ 12 జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నిటిలో ప్రధాన దైవం లింగం. ఇది అనంత జ్యోతిర్లింగ స్తంభంగా భావించబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయలోని కేదారినాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాదులోని గ్రీష్మేశ్వరుడు. ఈ దేవాలయ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. తంజావూరును పరిపాలించిన మహారాజులు సత్రం లేదా విరామ భవనాలను నెలకొల్పారు. ఇవి మయిలాదుతురై రామేశ్వరం మధ్యన 1745, 1837లలో నెలకొల్పారు. వీటిని దేవాలయానికి విరాళంగా ఇచ్చారు.